చరిత్ర పుటల్లో ది గ్రేట్ అని పిలిపించుకున్న చక్రవర్తులు చాలా తక్కువ మంది. వారిలో ముఖ్యులు అశోకుడు మరియు అలెగ్జాండర్. ఒకరు గ్రీస్ నుండి వచ్చి ప్రపంచాన్ని జయించారు, మరొకరు భారతదేశాన్ని ఏకం చేసి శాంతిని పంచారు. అసలు వీరిద్దరిలో ఎవరు నిజంగా గొప్పవారు? అలెగ్జాండర్. ఈ పేరు వింటేనే శత్రురాజ్యాలు వణికిపోయేవి. కేవలం 20 ఏళ్ల వయసులో సింహాసనం ఎక్కి 30 ఏళ్లు వచ్చేసరికి అప్పటికి తెలిసిన ప్రపంచంలో సగభాగాన్ని జయించాడు. ఓటమి ఎరుగని యోధుడు ఆయన. మౌర్య సామ్రాజ్యాన్ని పాలించిన అశోకుడు మొదట్లో చండాశోకుడిగా పేరు తెచ్చుకున్నాడు. తన సోదరులను చంపి సింహాసనం దక్కించుకున్నాడని కథలు ఉన్నాయి. ఆయన పాలనలో భారతదేశం ఆఫ్ఘనిస్తాన్ నుండి బంగ్లాదేశ్ వరకు విస్తరించింది. యుద్ధం విషయానికి వస్తే అలెగ్జాండర్ ఒక జీనియస్. చిన్న సైన్యంతో పెద్ద సామ్రాజ్యాలను ఓడించగల సత్తా ఆయన సొంతం. అశోకుడు కూడా తక్కువ కాదు. ఆయన దగ్గర భారీ సైన్యం, గజబలం ఉండేది. కానీ అలెగ్జాండర్ స్వయంగా యుద్ధాల్లో పాల్గొనేవాడు. అశోకుడి జీవితాన్ని మార్చిన సంఘటన కళింగ యుద్ధం. లక్షలాది మంది చనిపోవడం, రక్తపు ఏరులు పారడం చూసి ఆయన చలించిపోయాడు. విజయం సాధించినా కూడా ఆ విజయం ఆయనకు దుఃఖాన్ని మిగిల్చింది. అదే ఆయనలో మార్పుకు నాంది పలికింది. కానీ అలెగ్జాండర్ జీవితంలో అలాంటి మార్పు రాలేదు. ఆయన దాహం తీరలేదు. ఇంకా జయించాలి, ఇంకా ముందుకు వెళ్ళాలి అనే ఆశతోనే బతికాడు. చివరికి తన సైనికులు అలసిపోయి వెనక్కి వెళ్దామన్నా వినలేదు. అలెగ్జాండర్ జయించడంలో దిట్ట కాని పాలించడంలో అశోకుడు గొప్పవాడు. అలెగ్జాండర్ వెళ్లిన చోటల్లా విధ్వంసం సృష్టిస్తే, అశోకుడు వెళ్లిన చోటల్లా స్తూపాలు, ఆసుపత్రులు కట్టించాడు. ప్రజల బాగోగులు చూసుకోవడమే రాజు బాధ్యత అని అశోకుడు నమ్మాడు. కళింగ యుద్ధం తర్వాత అశోకుడు బౌద్ధం స్వీకరించాడు. జంతు బలులను నిషేధించాడు. రాచవంటశాలలో కూడా మాంసాహారాన్ని ఆపివేసి శాకాహారాన్ని ప్రోత్సహించాడు. జంతువులకు కూడా వైద్యశాలలు కట్టించిన ప్రపంచంలోనే మొదటి చక్రవర్తి ఆయన. అలెగ్జాండర్ చనిపోయిన వెంటనే ఆయన సామ్రాజ్యం ముక్కలైపోయింది. ఆయన వారసులు ఒకరినొకరు చంపుకున్నారు. కానీ అశోకుడు స్థాపించిన ధమ్మం, ఆయన వేయించిన శిలాశాసనాలు వేల ఏళ్లుగా నిలిచి ఉన్నాయి. మన జాతీయ జెండాలోని చక్రం అశోకుడిదే. అలెగ్జాండర్ కోపిష్టి. కోపంలో తన స్నేహితుణ్ణి కూడా చంపేశాడు. అశోకుడు శాంతమూర్తిగా మారాడు. తన పిల్లలైన మహేంద్ర, సంఘమిత్రలను బౌద్ధ మత ప్రచారం కోసం శ్రీలంక పంపాడు. కత్తితో కాకుండా ప్రేమతో ప్రపంచాన్ని గెలవాలని నిర్ణయించుకున్నాడు. అలెగ్జాండర్ కేవలం 32 ఏళ్లకే అనారోగ్యంతో ఒంటరిగా చనిపోయాడు. ప్రపంచాన్ని జయించిన వాడు ఖాళీ చేతులతో వెళ్లిపోయాడు. అశోకుడు 72 ఏళ్లు జీవించి ఒక సుస్థిరమైన సామ్రాజ్యాన్ని, శాంతి సందేశాన్ని మిగిల్చి వెళ్లాడు. అలెగ్జాండర్ ప్రభావం వల్ల గ్రీకు సంస్కృతి ప్రపంచమంతా విస్తరించింది. గాంధార శిల్పకళ పుట్టింది. అశోకుడి వల్ల భారతీయ సంస్కృతి, బౌద్ధం ఆసియా అంతటా వ్యాపించింది. చైనా, జపాన్, శ్రీలంక వంటి దేశాల్లో బౌద్ధం వెళ్లడానికి కారణం అశోకుడే. అలెగ్జాండర్ దృష్టిలో విజయం అంటే భూభాగాన్ని ఆక్రమించడం. అశోకుడి దృష్టిలో విజయం అంటే ధమ్మ విజయం. అంటే మనుషుల హృదయాలను గెలవడం. చరిత్ర అలెగ్జాండర్ను గొప్ప యోధుడిగా చూస్తే, అశోకుడిని గొప్ప మానవతావాదిగా చూస్తుంది. రోడ్లు వేయించడం, బాటసారుల కోసం నీడనిచ్చే చెట్లు నాటించడం, బావులు తవ్వించడం వంటి పనులు అశోకుడు చేశాడు. అలెగ్జాండర్ తన పేరు మీద నగరాలు కట్టించుకున్నాడు, అలెగ్జాండ్రియా. కానీ ప్రజలకు ఆయన చేసిన మేలు తక్కువ. ఒకవేళ వీరిద్దరూ ఒకే సమయంలో ఉండి యుద్ధభూమిలో ఎదురుపడి ఉంటే ఎవరు గెలిచేవారు? అలెగ్జాండర్ వ్యూహాలా, అశోకుడి గజబలమా? ఇది ఊహించడమే కష్టం. కానీ చంద్రగుప్త మౌర్యుడు, అశోకుడి తాత, అలెగ్జాండర్ సేనలను ఎదుర్కొన్నాడు అనేది చరిత్ర. భారతదేశ చరిత్రలో అశోకుడికి ఉన్న గౌరవం మరెవరికీ లేదు. ఆయన చిహ్నాలు మన ప్రభుత్వ అధికారిక ముద్రలు. అలెగ్జాండర్ను పాశ్చాత్య దేశాలు గొప్పగా చెప్పుకుంటాయి. కాని ఆయన ఒక ఆక్రమణదారుడు మాత్రమే అని కొందరి వాదన. మనిషి తలుచుకుంటే క్రూరత్వం నుండి దైవత్వం వైపు మారగలడు అని అశోకుడు నిరూపించాడు. శక్తి ఉంటే సరిపోదు, దానిని ఎలా వాడాలో తెలియాలి అని చరిత్ర చెబుతోంది. యుద్ధం చేసి గెలిచిన వాడు వీరుడు అవుతాడు. కానీ యుద్ధాన్ని వదిలేసి గెలిచిన వాడు దేవుడు అవుతాడు. అందుకే హెచ్.జి. వెల్స్ లాంటి చరిత్రకారులు అశోకుడిని నక్షత్రంలా వెలిగే చక్రవర్తి అని పొగిడారు. మరి మీ దృష్టిలో ది గ్రేట్ అనే బిరుదుకు అర్హులు ఎవరు? అలెగ్జాండర్ ద గ్రేటా లేక అశోక ద గ్రేటా? మీ అమూల్యమైన అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి ఆసక్తికరమైన పోలికల కోసం మా ఛానల్ని ఫాలో అవ్వండి. తెలుగు ట్రిల్స్కి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి.